సాయిరాం. సత్యసాయిబాబా శత వసంతోత్సవాల సందర్భంగా స్వామివారికి వందనాలు. నేను స్వామివారి గురించి వినడమే జరిగింది, కానీ స్వయంగా పుట్టపర్తి వెళ్ళి వారి యొక్క ఆధ్యాత్మిక సేవలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి బోధనలు నేను స్వయంగా వెళ్ళి చూడలేదు. కానీ నా మిత్రులు డివోటీస్ ఉన్నారు. వారు చెప్పినటువంటి విషయాల ఆధారంగా నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, స్వామివారు మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని భక్తులందరి చేత ఒక జీవన విధానంగా మలిచినటువంటి మహోన్నత వ్యక్తి వారు అనేక రకాల సేవలు చేయడం జరిగింది. ఈ మానవ లోకంలో ప్రభుత్వాధినేతలు చేయలేనటువంటి సేవలు కూడా వారు అనేక రకాల సేవలు రోగులకు స్వాంతన చేకూర్చారు. అలాగే చదువుకోవడానికి సరైనటువంటి వసతులు లేనటువంటి వ్యక్తులకి అనేక మందికి పుట్టపర్తిలో చదువును వారందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈ సత్యసాయిబాబా గురించి మనం వారి శతవసంతాల సందర్భంగా మనం వారికి ఇచ్చేటువంటి ఇదేంటంటే, సత్యాన్నే పలుకుతూ సత్యాన్ని అనుసరిస్తూ ఈ సత్యంతోనే జీవిస్తూ ఉండి మన తోటివారికి సేవలు చేస్తూ తోటివారందరినీ కూడా సత్యసాయిబాబా సేవలకు అనుకూలంగా, వారి బోధనలకు అనుకూలంగా మలచడమే వారికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక బహుమతిగా నేను గుర్తిస్తూ, సత్యసాయిబాబా ఆలోచన విధానాన్ని, వారి బోధనలను నేను నా జీవితకాలం అంతా అనుసరిస్తానని తెలియజేస్తూ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను.